ఎస్ఐ ద్వారా జోష్న నిజస్వరూపం తెలుసుకుని జోష్నకు ఊహించిన షాక్ ఇచ్చిన శివన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కార్తీక్ అయితే నిర్ణయించుకుంటాడు, ఇప్పటి వరకు జోష్న ఎన్ని తప్పులు చేసినా నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా సహిస్తూ వచ్చాను. అత్త ఎక్కడ బాధపడుతుందో అని జోష్న చేసిన ప్రతి తప్పుని కప్పిపుచ్చు వచ్చాను. ఇంకా తనని క్షమిస్తూ పోతే ఈ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు కిడ్నాప్ డ్రామా ఆడి అందరినీ కూడా భయపడేలా చేసింది అంటే రేపన్న రోజు ఇంకా తను ఏం చేస్తుందో అంటూ ఇక కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దీప్ అయితే వస్తుంది. బావా, ఏం ఆలోచించావు? జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలి అనుకుంటున్నావు అంటూ దీప అడగంగానే అదే ఆలోచిస్తున్నాను దీప. ఖచ్చితంగా ఇక జోష్న నిజస్వరూపాన్ని బయట పెట్టే టైం వచ్చింది. ఇప్పటి వరకు మనం సైలెంట్గా ఉండడంతో మనం అసమర్థులమని, మనం చేతకాని వాళ్ళమని తను అనుకుంటుంది. తను ఎలాంటి ప్లాన్ చేసినా మనం వాటిని ఆపలేమని తను అనుకునే మూలాని ఇలా చేస్తుంది అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అవును బావా, కిడ్నాప్ డ్రామా దాకా వచ్చింది అంటే రేపన్న రోజు తను ఇంకా ఎలాంటి ఘోరాలు చేస్తుందో ఇవన్నీ ఆపాలి అంటే నిజాలు బయటపడి తీరాలి. ఇప్పటి వరకు అమ్మ గురించి ఆలోచించి మనం నిజాలు బయట పెట్టలేకపోయాము. ఇంకా మనం అదే వీక్నెస్తో ఆలోచిస్తూ ఉంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కుటుంబాన్ని కాపాడుకోలేము. మనం వెంటనే ఏదోటి నిర్ణయం తీసుకోవాలి అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది. సరే దీప, ఇప్పుడే నేను ఎస్ఏ గారిని కలుసుకుంటాను, అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యమని చెప్తాను అంటూ కార్తీక్ అయితే ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. ఇక పోలీస్ స్టేషన్లో ఎస్ఐని అయితే కలుసుకుంటాడు. ఏవైనా వివరాలు తెలిసాయి అంటూ అడుగుతూ ఉండగా ఇదంతా చేసింది వైరా అని మీరే చెప్పారు కదా, అతను ఎక్కడున్నాడో ఇంకా మాకు ఆజూకి తెలియలేదు. అతను ఎక్కడున్నాడో తెలుసుకుని తనకి తగిన శిక్ష పడేలా చేస్తాము అంటూ చెప్పంగానే వాడు దొరకంగానే మాకు కూడా చెప్పండి అంటూ ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే సార్, మేము మీకు ఫోన్ చేస్తాము అంటూ ఎస్ఐ అయితే చెప్పంగానే ఇక కార్తీక్ అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా శివన్నారాయణ ఇంటికైతే వెళ్తారు. అప్పుడే శివన్నారాయణ అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటాడు, ఏంట్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా, ఎస్ఐ గారిని కలుసుకున్నావా అంటూ అడుగుతూ ఉండగా ఇప్పుడే కలిసి వచ్చాను తాత, ఖచ్చితంగా శిక్ష పడవలసిందే. ఇప్పటి వరకు మనం వదిలేసాం కాబట్టి మనం చేతగాని వాళ్ళమని అనుకుంటున్నారు కదా, అలా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా బుద్ధొచ్చేలా చెయ్యాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు క్షమించాను కదని ఇక మీదట ఇప్పుడు చేసిన తప్పులకి క్షమిస్తానని అనుకోవలసిన అవసరం కూడా లేదు. అన్ని నిజాలు బయట పెట్టబోతున్నాను అంటూ కార్తీక్ అనేసరికి అప్పుడే జోష్న అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి బావ మాటలు ఏవో తేడాగా కనిపిస్తున్నాయి, ఒకవేళ నేను చేసినవన్నీ బయట పెట్టేయబోతున్నాడా, అందరికీ కూడా అన్ని నిజాలు చెప్పేయాలని నిర్ణయించుకున్నాడా అంటూ జోష్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడిక పారిజాతం అయితే జోష్న దగ్గరికి వచ్చి ఏంటే ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఏముంది బావా, ఏయో వార్నింగ్లు ఇస్తున్నాడు కదా, అవి చూస్తూ ఉంటే ఇండైరెక్ట్గా నాకే ఇచ్చినట్టు అనిపిస్తుంది అంటూ అనగానే ఇండైరెక్ట్గా ఏంటి, నీకు డైరెక్ట్గానే వాడు వార్నింగ్ ఇచ్చాడు, నీకు అర్థం కాలేనట్టుంది. ఖచ్చితంగా ఇక వాడు నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తాడని నాకు అనిపిస్తుంది. ఈ ఇంటి వారసురాలి అయ్యుండి నీకు డబ్బులు కాచేసే పని ఏంటి, వాళ్ళతో చేతులు కలిపి డబ్బులు తీసుకురమ్మని చెప్పింది నువ్వేనంట కదా అంటూ పారిజాతం అడగంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది జోష్న. నీకు ఇదంతా ఎవరు చెప్పారు అంటూ అడుగుతూ ఉండగా ఎవరు చెప్పేదేముంది, నాకు అన్నీ తెలుస్తాయి, నేను నీకులా పిల్ల బచ్చానేమీ కాదు కదా, అన్నీ తెలుసుకున్నాను, ఇక మీదట నీకు ఉంటుంది అంటూ చెప్తూ ఉంటుంది పారిజాతం అయితే. ఇదేంటి గ్రాని కూడా ఇలా మాట్లాడుతుంది అంటే ఆ వైరాతో చేతులు కలిపి నేను ఇదంతా చేశాను అని నిజం బయట పడిపోయినట్టుంది. బావకి గనుక సాక్ష్యాలు దొరికాయి అంటే ఖచ్చితంగా అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాడు.
అప్పుడు ఈ ఆస్తి నాకు దక్కదు, నేను ఇంటి వారసురాల్ని అన్న గౌరవం కూడా నాకు ఉండదు. నాకు ఈ ఆస్తి మొత్తం దక్కవలసింది. ఈ ఆస్తి నా సొంతమైన తర్వాత నిజం బయటపడినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆస్తి నా పేరున ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడితే అందరినీ మెడపట్టుకుని బయటికి గెంటేయచ్చు. అంతవరకు మాత్రం నిజాలు బయటికి రావడానికి వీల్లేదు అంటూ జోష్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఫోన్ కాల్ అయితే వస్తుంది. అప్పుడే ఇక సింహనారాయణ అయితే ఎవర్రా అని అడగంగానే ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేశారు తాత అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. సరే స్పీకర్లో పెట్టి మాట్లాడు అంటూ సింహనారాయణ అయితే చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే స్పీకర్లో పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉండగా, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రండి, వైరా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు, వాణ్ణి పట్టుకున్నాము అంటూ ఎస్ఐ గారు అయితే చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక సింహనారాయణ అయితే కార్తీక్ నేను వెళ్తాను, వాడితో నేను తేల్చుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు అంటూ సింహనారాయణ అయితే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు. ఇంతలో ఇక వెనకాలే జోష్న కూడా వెళ్తుంది. నిజాలు ఆ వైరా చెప్పేస్తాడా, అసలు ఏం జరగబోతుంది అంటూ ఇక కంగారు పడుతూ వెనకాలే వెళ్తుంది జోష్న. ఇక సింహనారాయణ అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళంగానే అప్పుడే ఎస్ఐ అయితే తన దగ్గరున్న వాయిస్ రికార్డింగ్ని అయితే వినిపిస్తాడు. ఒక్కసారి ఈ ఫోన్ వినండి, మీకే అంతా అర్థమైపోతుంది. ఇంట్లో వాళ్ళే నాటకాలు ఆడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఎస్ఐ అనగానే ఇక వాయిస్ రికార్డింగ్ ఉన్న సింహనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే జోష్న అయితే వస్తుంది. ఇక ఆ మాటలు విన్న జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నిజం బయట పడిపోయింది, అది తాత ముందు. ఇప్పుడు తాత ఎట్టి పరిస్థితిలో నన్ను క్షమించకపోగా తను రివాల్వర్తో షూట్ చేసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది జోష్న. ఇక వైరా ద్వారా కూడా అన్ని విషయాలు తెలుసుకుంటాడు సింహనారాయణ. ఇక వైరా దగ్గర ఉన్న వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నా మనవరాలే ఇలా నాటకాలు ఆడిందా అంటూ ఆలోచిస్తూ ఉండగా వైరా అయితే అప్పుడే చెప్తూ ఉంటాడు. మీరు మోసపోయారు, తను మీ ఇంటి మనిషే కాదు, తను మీ ఇంటి మనిషి అయితే మాతో చేతులు కలిపి మిమ్మల్ని 30 కోట్లు అడిగి బ్లాక్మెయిల్ చేసి ఉండేదే కాదు. నేను డబ్బులు అడిగింది మీ మనవరాలు నన్ను బెదిరించింది కాబట్టి అడిగాను. నేను తనని కిడ్నాప్ చేశాను, కానీ తనే నన్ను కిడ్నాప్ చేసినట్టు బ్లాక్మెయిల్ చేసింది. అందుకే మిమ్మల్ని 30 కోట్లు అడిగాను అంటూ వైరా కూడా అన్ని నిజాలు బయట పెట్టేసేసరికి సింహనారాయణకి అయితే అనుమానం వస్తుంది. అంటే ఇదే నిజమన్నమాట. మొన్న పారిజాతం దాసుతో చెప్తుంటే విన్నాను. జోష్నే ఈ కిడ్నాప్ డ్రామా ఆడుండొచ్చు కదా అని పారిజాతం అన్నప్పుడు నువ్వు నా మనవరాలివి అన్న ఒకే ఒక్క ప్రేమతో తనని కోప్పడ్డాను. అంటే నీ నిజస్వరూపం పారిజాతానికి ఎప్పుడో తెలుసు, కానీ తను కూడా నా ముందు బయట పెట్టలేదు అంటూ సింహనారాయణ అంటూ ఉండగా, అయ్యో తాత, ఇదంతా కావాలనే నా మీద వీళ్ళు సృష్టిస్తున్నారు. నేను నీ ఒక్కగాని ఒక్క మనవరాల్ని నన్ను కుటుంబం నుంచి దూరం చెయ్యాలని వీళ్ళు ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారు అంటూ అనగానే అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు. లేదు తాత, ఇదంతా నిజమే. జోష్న నీ ఇంటి వారసురాలు కాదు, జోష్న దాసు మావయ్య కూతురు అంటూ ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఆ నిజం తెలుసుకున్న సింహనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి నా మనవరాలు ఎవరు, నా ఇంటి వారసురాలు ఎవరో చెప్పరా, నీకు నిజం తెలుసని నాకు అర్థమైంది, నా దగ్గర నిజాన్ని బయట పెట్టు అంటూ సింహనారాయణ అయితే అడిగేసరికి నీ అసలైన వారసురాలు దీపే నీ ఇంటి వారసురాలు అంటూ కార్తీక్ అయితే నిజాన్ని బయట పెట్టంగానే అప్పుడే సింహనారాయణ అయితే నిర్ణయించుకుంటాడు. ఇంతకాలం ఎంతో మోసపోయాను, మహారాణిలా పెరగవలసిన నా మనవరాలు ఒక పని మనిషిలా పెరిగింది. పని మనిషి స్థానంలో ఉండవలసిన ఈ జోష్న మహారాణిలా పెరిగింది.
ఇక నేను క్షమించలేను. నేను ఆస్తి మొత్తాన్ని నా మనవరాలు దీప పేరున రాసేస్తున్నాను అంటూ ఇక లాయర్కి ఫోన్ చేసి వెంటనే వీలునామా అయితే మార్పించమని చెప్పి ఇక శివన్నారాయణ అయితే జోష్నకి ఆ విధంగా ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఆస్తి కోసం ఇన్ని రోజులు నాటకం ఆడాను, ఇప్పుడు నిజం బయటపడిపోయింది, ఇక నాకు ఆస్తి దక్కలేదు, పేరు దక్కలేదు అంటూ జోష్న అయితే షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.